ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బీటా ఆఫ్ x, y is equal to gamma factorial x dot gamma factorial y by gamma factorial x plus y. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ రాస్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. gamma factorial x dot gamma factorial y by 2 gamma factorial x plus y is equal to integral 0 to pi by 2 cos power 2x minus 1 into theta sin power 2y minus 1 into theta d theta. ఈ రెండింటి నుంచి 10 మార్క్స్ 100కి 99.9% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన వారు కంప్లీటెడ్, యూనిట్ 1 కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ గ్రీన్ కెమిస్ట్రీ చెప్తానన్నా. గ్రీన్ కెమిస్ట్రీ చెప్తాను. లైక్ చేయండి, ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కామెంట్ సెక్షన్లో యాప్ ఉంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాలి. ఈ రెండు వచ్చిన వాళ్ళు యూనిట్ 1 కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏకే అన్ని కూడా సేమ్ ఇవేనా డ్యామ్ షూర్ క్వశ్చన్స్. నవ్య గారు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లైవ్ చెప్తాను నాన్న, టైం పడుతుంది. కంప్లీటెడ్ వెరీ గుడ్. కంప్యూటర్ 6 కూడా చెప్తానన్నా, వెరీ గుడ్. దుర్గా బాబు కంప్లీటెడ్, వెరీ గుడ్. కిరణ్ కంప్లీటెడ్, వెరీ గుడ్. యూనిట్ 1 ఈ రెండు క్వశ్చన్లు పక్కా రావాలి మీకు. చూడడానికి క్వశ్చన్ చిన్నగా ఉంటుంది, ఆన్సర్ పెద్దగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ మీకు రావాలి. యూనిట్ 3 టాప్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. 2x h n of x is equal to 2n h n minus 1 into x plus h n plus 1 into x. ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ మీకు యూనిట్ 3లో పక్కా వస్తాయి. 4th యూనిట్ మీకు ఇందులో బాగా వచ్చే క్వశ్చన్. మీ సార్స్ కూడా చాలాసార్లు చెప్పి ఉంటారు ఈ క్వశ్చన్ని. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. కనిపిస్తుంది కదా? ఓకే. ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఒక 5 minutes తర్వాత అవి ఎలా రాయాలో మాట్లాడదాం. ఫస్ట్ 5 minutes క్వశ్చన్ మాట్లాడాక తర్వాత మాట్లాడదాం. క్విక్ క్వశ్చన్ స్పీడ్గా నోట్ చేయండి. యూనిట్ 4లో ఈ రెండు క్వశ్చన్స్ మీకు వచ్చి ఉండాలి. యూనిట్ 5లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. రెండో క్వశ్చన్ కూడా రాస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి రెండు క్వశ్చన్స్. ఈ రెండు ఖచ్చితంగా, ఈ రెండిట్లో ఏదో ఒక 10 marks మీకు వస్తుంది ఖచ్చితంగా. సో ఒకవేళ మిస్ అయితే ఇంకో క్వశ్చన్ కూడా ఇందులో ఉంది, అది కూడా నోట్ చేసుకోండి. వన్ డే బ్యాటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అండి, కంపల్సరీ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు చెప్పాను దగ్గర 11 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 11 క్వశ్చన్లో మీకు 5 క్వశ్చన్లు వచ్చినా సరే పాస్ అయిపోవచ్చు.